జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ఏదైతే కౌశిక్ దాదాపు సంవత్సరం పైగా క్యాన్సర్ బాధతోటి తీవ్ర అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితి. రోజు రోజుకు కూడా మెరుగైన వైద్యం అందుతుంది, బాగుంది అనేసి అన్ని కూడా అనేక సందర్భాల్లో మనం విన్నటువంటి పరిస్థితి. ఏదైతే మన ఆర్టీ ఆధ్వర్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏదైతే కౌశిక్ బెంగళూరులో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఇవ్వడం, మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఆ తదనంతరం ఏదైతే ఆ అబ్బాయి వైద్యానికి కావాల్సినటువంటి సహాయాన్ని కోసం కూడా వారి తల్లిదండ్రులు అనేక సార్లు మీడియాను ఆశ్రయిస్తే అనేక మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, అనేక మంది దాతలు కూడా ఎంతోమంది మానవ హృదయంతో ఆ యొక్క అబ్బాయి బతకాలని చెప్పేసి చాలామంది కూడా, ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ అబ్బాయి ప్రాణాలను నిలబెట్టేందుకు ఎంతో శ్రమించారని చెప్పాలి. మనతో పాటు ఏదైతే ఇవాళ మనం చూస్తున్న అయితే విషాద సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే ఆ అబ్బాయి ఎన్నో రోజులుగా ప్రాణాలతో పోరాడినటువంటి అబ్బాయి తిరిగి వస్తాడనుకున్న తరుణంలో ఒక్కసారిగా ఈ అబ్బాయి మరణించడం జరిగింది. అయితే ఏదైతే మన వినాయక నగర్ క్వార్టర్స్ వద్ద ఉన్నో ఇది అక్కడంతా కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా అబ్బాయి పోరాడి హ్యాపీగా తిరిగి వస్తాడు అనేసి మేమంతా భావించాం. అయితే ఇవాళ ఈ విధంగా రావడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతున్నట్టు మనం చూస్తున్నాం. వాళ్ళ తల్లి ఓరిన వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే నా బిడ్డ ఇన్ని రోజులు పడక మీద ఉండి ఎంతో పోరాడాడు, తిరిగి వస్తానమ్మా, ఏం కాదులమ్మా, వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయాడంటూ కూడా ఎంతో ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు వాళ్ళ అమ్మ మాట్లాడేటువంటి పరిస్థితిలో కూడా లేదు. ఏమ్మా 10 రోజుల ముందు కూడా బాగుందని చెప్పారు, అబ్బాయి వస్తాడన్నారు. నా బిడ్డ వస్తాడని తిరిగి వస్తాడు నా ఆశతో ఇన్ని రోజులు కష్టపడి నా బిడ్డ తిరిగి రాలేదు సార్. అందరి సహకారంతో ఇంతవరకు పోరాడినాను